ప్రియతమా, నీ మాటి నీకు బంగారు కోట. మాట మాట్లాడితే అమృతం పానం చేసినట్లుండాలి. కోయిలమ్మ పాట, నెమలి బామ నాట్యం, చిలకమ్మ పలుకు, సింహ గర్జన, సాగర కెరటాల గోశ వినసొంపుగా ఉంటుంది. మిత్రమా, మాటను ఆచితూచి మాట్లాడితే అది మాట కాదు, అది రాజబాట, అది ప్రేమ కోట, అది సత్యమనే బాటకు, ప్రేమ అనే ఊట, ధర్మమనే మార్గానికి శాంతిని ప్రసాదించి రాజా ఏది ప్రేమ రాజభవనం, అది శాంతి నికేతనం. కనుక కాలింది మడుగులో కాళీయుడు. కాళీయుడంటే మిత్రమా, కాలమే అజ్ఞాన సర్పం. ఈ కాలం అనే సర్పాన్ని తెలియని మూర్ఖుడు అజ్ఞాన సర్పంగా కాలాన్ని వృధా చేస్తుంటాడు. కాలం ఉత్తమమే, కాలమంత పవిత్రం, ఎంత గొప్పదో కాలం వాడుకొని విజ్ఞానికి మాత్రమే తెలుసు. వాడుకొని కాలం మహిమ తెలియని మూఢులకు కాలం మహిమ ఏం తెలుసు? కనుక కాలాన్ని నిరర్ధకం చేస్తుంటారు. కాలాన్ని నిరర్ధకం చేయడం అంటే తమకు తామే వ్యర్థ జన్మలుగా వాడిపోయిన పనికిరాని పగిలిన కుండల్లాగా తమ జీవితాలను ముక్కలు చెక్కలు చేసుకొని పతనమైపోతుంటారు. కనుక కాలంలో ఏ దోషం లేదు. ఉపయోగించుకొని వ్యక్తులలో మాత్రమే సార్థకత గోచరిస్తుంటుంది. కనుక మిత్రమా, జ్ఞాని ఈ కాలం అనే గుర్రాన్నెక్కి విశ్వ వినువీధిలో విహరిస్తుంటాడు. ఈ ప్రపంచ వినువీధిలో కాలం అనే పంచ కళ్యాణి అధిరోహించి ప్రపంచ వనవిహారం గావిస్తాడు సుజ్ఞాని. కానీ అజ్ఞానులు ఈ కాలం అనే అశ్వం యొక్క దుమ్ములో ధూళి కణాలలో రాలిపోయి జీవితాన్ని వృధా చేస్తారు. కనుక ఏది మంచిది, ఏది చెడ్డది? అజ్ఞానమే చెడ్డది, సుజ్ఞానమే మంచిది. మిత్రమా, ఒక్కొక్కడు మాట్లాడితే ఆ మాట ఇంద్రధనస్సులో రంగులాగా, సౌందర్య స్వరూపిని ధరించిన వస్త్రంలాగా, చక్రవర్తి ధరించిన కిరీటంలాగా, గురువు మెడలో వేసిన పూదండల, పవిత్ర ప్రేమ కోటల ఒక్కొక్కరి మాట విభ్రాజమానకరంగా విరాజిల్లుతుంది. కానీ మరొక్కరి మాట పరశురాముని గండ్రగొడ్డలి దెబ్బల, భీముని గదా పోటుల భయంకరంగా ఉంటాయి. మిత్రమా, మరికొందరి మాట కుక్క తోకల, కోతి మూతిల, ఎక్కడ మాట్లాడిన వంకే వంకే వంకే. ఇటువంటి శంకలు గల మూడులకు బ్రతుకంతా యమచరి. కనుక కింకర, నీలోని అవగుణాలను కొట్టివేస్తే నీ జీవనం శంకర స్వరూపమై ప్రకాశిస్తుంది. కనుకని ప్రతి మానవుడు ఈ మాట విషయంలో భద్రపడాలి. వృధాగా మాటలను పలకడం వల్ల నీలోని దైవశక్తి, దివ్యత్వం నిష్కారణంగా బలి అవుతుంది. కనుక మాటను తెలిసి పలికితే అంతకంటే తపమేమిటి అంటున్నాడు జగదాచార్యుడు భగవాన్ శ్రీకృష్ణ ప్రభు. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రేహితం చేయత్ స్వాధ్యాయ వ్యసనం చేయవ వాన్మయం తపముచ్యతే. వాక్ తపస్సు అంటే
ఆచితూచి మాట్లాడిన మాట పరుల గుండెల్లో కోటగట్టి ఆ అందాల కోటలో నీ రూపును దిద్ది పూబాట ప్రయాణం ఎంత సుగమంగా ఉంటుందో అలాగే మిత్రమా ఒక్కొక్కరి మాట భరించలేని వేదన గల దీనులకు అమృత పానంలాగా ఉంటుంది. రోగంతో తప్పించే మూడులకు వైద్యుని మాట, ప్రేమ మాట బంగారు కోటలా ఉంటుంది. చూడు మిత్రమా, కనుకనే మాటలు తెలిసి పలికితే నీ పవిత్ర బ్రతుకు బాట ప్రపంచానికి ఆదర్శవంతమైన ఆనందాల అమృతపు ఊటలాగా ప్రపంచ ప్రాణులకు అమృతాన్ని ప్రసాదించే జ్ఞానామృతపు బాట నీ మాట కావాలి. అందుకే జీవితమే ఒక అద్భుతమైన ఆట. అయితే దానికి ఉత్సాహం, సాహసం, ధైర్యం, బుద్ధిశక్తి, పరాక్రమం ఈ పవిత్రమైన గుణాలతో శోభిస్తే నీ మాట కలకాలం చెడని కోటల చిరంజీవిగా నిలుస్తుంది. కనుకని ఆ మాట వైభవం తెలుసుకో. మూట మాయం తమ్ముడు, మాట ఖాయం. కనుక నీ ఖాయం రాలిపోయినా నీ మాట ఖాయమైతే నీ జీవితానికి గేయాలతో పనిలేదు. నిన్ను ఏ గాయం బాధించలేదు. నీ అయాంలో ఈ మాట సౌందర్యాన్ని ప్రదర్శించి చూడు. నీ జీవితం వెన్నెల్లా విరబుస్తుంది, వసంతంలా ప్రపంచాన్ని గాఢాలింగనం చేస్తుంది. మిత్రమా, ఈ ఒక్క మాట కోసమే హరిశ్చంద్రుడు జీవితాన్ని పనంగా పెట్టి విజయాన్ని పొందాడు. ఈ ఒక్క మాట కోసమే శిబి చక్రవర్తి తన దేహంలోని కండలు కోసి త్రాసులో పెట్టాడు. ఈ ఒక్క మాట కోసమే జీమూత వాహనుడు ప్రాణార్పణకు సిద్ధమయ్యాడు. ఈ ఒక్క మాట కోసమే రామచంద్రుడు కానులకెళ్ళాడు. ఆ ఒక్క మాట కోసమే వికర్ణుడు పలికిన ఒక్క మాట కోసమే సబంత అచ్చరు అందింది. ఆ ఒక్క మాట నీకొక్క మూట, ఆ ఒక్క మూటై నీ బ్రతుకు బాటకు మిత్రమా వజ్రాల కోట. నేస్తమా, తెలిసి తెలియక ఇంతకాలం ఈ ప్రపంచంలో ఏ ప్రాణికి లేని రత్నాల మాట పరమాత్ముడు నీకు ఇచ్చాడు బంగారు మూట కట్టి. ఇలాంటి మాటలను వృధా పలికి ఎందుకు నీ జీవితాన్ని నిర్మూలిస్తావు? మేలుకో, నీ బ్రతుకు బాటను దిద్దుకో. ఆ ఒక్క మాట మందర నోట్లించి వచ్చే అదే అయోధ్య నగరాన్ని అంతా విషాదంలో విలాపంలో ముంచి తేల్చింది. మందర నోటిలోని ఒక్క మాటే. మరి ఆ ఒక్క మాటే శూర్పణఖ నోట రావణుని చెవిలో పడితే లంకంతా రాలిపోయింది, కాలిపోయింది. ఆ ఒక్క మాటే ఏది గురువు జ్ఞానోపదేశం శిష్యుని చెవిలో పడితే వాని జీవితం ముక్తిధామం చెందుతుంది. కనుక మిత్రమా, తెలుసుకుంటే మాటే చెడని కోట, తెలియకపోతే నీ మాటే భయంకరమైన తూట, తుపాకీ గుండుగు తూట నిన్ను కాల్చిపారేస్తుంది. కనుక మాటను తెలిసి బ్రతుకు. నీ జీవన బాట కోనేటిలో పద్మాలు విరబుస్తే ఎంత అందమో, తోటల్లో మల్లెలు వికసిస్తే ఎంత ప్రమోదమో, నింగిలో చుక్కలు దర్శనమైతే ఎంత సౌందర్యభరితమో. మిత్రమా, ఉత్తమ శిష్యులు బడి నిండా ఉంటే గురువుకు ఎంత ప్రమోదమో, అలాగే నీ మాటలు ఎంత చక్కగా ఉపయోగిస్తావో. నీ మాట ఉంటే బ్రహ్మాస్త్రం పనియేలా, నాగాస్త్రంతో పనియేలా. నీ మాట ఒక్కటి చాలు
ఈ ప్రపంచాన్ని కట్టగట్టి నీ పాదాల కాడ పెట్టే సమర్థత నీ మాటకుంది. మిత్రమా, ఆ మాటను ఉపయోగించుకో, నీ జీవితం సద్వినియోగం అవుతుంది. మాట తెలిసి పలికేవాడే మాధవ స్వరూపం. అలాంటి మనిషి తన జీవితంలో తన బ్రతుకు బాట వర్ధిల్లడమే గాక పరుల పాలిట ప్రత్యక్ష దైవమై ప్రకాశిస్తావు మిత్రమా. ఆ ఒక్క మాట పలకడం వల్లనే కదా. ఏది ఆ ఒక్క మాట? ఏది వాల్మీకి నోట మొట్టమొదటి శ్లోకం అదే. ఆ శోకం ఏది దర్శించిన ఒక విషాద సంఘటన, మెదిలిన ఒక విషాద వాక్యమే, శోకమే, అది ఒక సుశ్లోకమై అది 3 లోకాలకు ఆదర్శ జీవన విధానాన్ని అందించిన ఆది కావ్యమైంది. కనుక మిత్రమా, మానవుడు మాట తెలుసుకుంటే జీవనమే నిత్యం నందనవనమై గుమగుమలతో వికసిస్తుంది, పరిమళాలతో పంచబడుతుంది. కనుక దేవేంద్రుడు పలికిన ఒక్క మాటే ఏమైంది? ఒక్క మాట, కర్ణుని దగ్గర ఒక్క మాట. మిత్రమా, ఆ ఒక్క మాటకు కవచ కుండలాలు. మరి ఒక్కొక్క మాటలోనే మనిషి జీవితానికి వన్నె వస్తుంది. అజ్ఞానం అనే చిన్నెలు అంతరిస్తాయి. ఏమి? కనుక కన్య హృదయాన్ని ఎవడు సంపాదిస్తాడు? సద్గుణవంతుడు మాత్రమే. అలాగే మాటని వన్య నీలో ఎంత అభివృద్ధి చెందుతుంటే నీ జీవితం వెన్నెల్లా ఈ ప్రపంచ వైభవానికి ఉత్తమ కళాకాంతులను ప్రసాదిస్తుంది. మిత్రమా, బాగా ఆలోచించి మాట్లాడు. ఇంతకాలం తెలిసి తెలియక నోరుందని ఊరంతా రంకెలేసి వృధా చేశావు. రంకెలేసేదవేరా రామా రామా అనక మిత్రమా, నువ్వు ఎంతగా రంకెలేస్తావో అంతగా నీకు అక్కడ సంఖ్యలు పడుతుంటాయి. నువ్వు చేసిన కర్మ చట్టం నిన్ను పట్టి పీడిస్తుంది. కనుక రంకెలొద్దు. ఏమి? సంకలో వంక పెడితే నీ పసివాడు హాయిగా ఉంటాడు. మిత్రమా, కర్రగాని కర్ర, పూసగాని పూస. ఏది? వెన్న పూస, జీలకర్ర. అలాగే నీ మాటను కూడా కోటగాని కోటగా ఈ మాటను కట్టుకో. అప్పుడు నీ జీవన బాట అద్భుతంగా అమృత రసజురిలా ఏమి నీకు సమస్త సమస్యలను కొట్టివేసి ఏ జంజాటం లేకుండా నీ జీవితం సరిహద్దు అంటే శాంతి ప్రశాంతి సరిహద్దుల సమ్మేళనంలో నీవు చక్రవర్తివై ప్రకాశిస్తావు. మిత్రమా, దయచేసి ఒట్టి మాటలు కట్టిపెట్టి గట్టి మేలు తలపెట్టు. ఏమి? మాట కంటే చేత 1,00,000 రెట్లు గొప్పది. మాట ఎవరైనా మాట్లాడతాం, కానీ మాటను చేతలో చూపించేవాడు బహుదుర్లభుడు. మనుష్యానాం సహస్రేషు కచ్చిత్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కచ్చిన్ మాం వేతి తత్వతః. కనుక చెప్పేవారు 1000 మంది ఉండొచ్చు, చేసేవాడు ఒక్కడి. చేసిన బాహ్యానికి ఉండొచ్చు, కానీ అంతర్దృష్టి, బహిర్దృష్టి, స్వరూప దృష్టి. మిత్రమా, స్వరూప దృష్టి ఒక్కటే నీకు సచ్చిదానందాత్మ స్వరూపాన్నిచ్చేది. ఆ దివ్య తత్వాన్ని నువ్వు గుర్తించాలంటే నీ వాక్కు తను మన ధన ఏమి మనసా వాచ కర్మన నీవు త్రికరణ శుద్ధిగా ఉంటేనే నీ జన్మకు శుభోదయం. అదే జ్ఞానోదయం, అదే ఉత్తమ అమృతోదయం,
అదే ముక్తికి ఏకైక మార్గం. ఉత్తమ సంస్కరించబడిన మంచి వాగ్భూషణం భూషణం. ఓం తాత్స.